8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ ఆరోగ్యాలయంలో 750 పడకల ఏర్పాటు ఉన్నది. అంటే మీలాగా చేరే సాధకులు 750 మంది వరకు చేరి ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ 750 మంది పైబడి సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. వైద్య సేవలు అందించడానికి అంతమందిని నియమించడం జరిగింది. మరి ఇది సుమారుగా ఒక 18 ఎకరాల స్థలములో కృష్ణానది ఒడ్డున మంచి ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో కంటి చూపు మేరకు ఎటు చూసినా పెద్ద ఎక్కడ కన్స్ట్రక్షన్స్ లేకుండా మొత్తము నీరు, ఐలాండ్స్, పొలాలు, తోటలు ఫుల్ ఆఫ్ గ్రీనరీతో పంచతత్వాలు, పంచభూతాలు చక్కగా ఉండే మంచి ప్రకృతి ఆశ్రమం. పేరుకు తగ్గట్టు ప్రకృతిలో ప్రకృతి ఆశ్రమం ఉన్నది మన ప్రకృతి ఆశ్రమం. మరి ప్రకృతి ఆశ్రమంలో నెలకి ఒక 1200-1300 మంది సుమారుగా చేరి వెళుతుంటారు. సీజన్ అన్ సీజన్ అనేది ఉంటాయి కదా, ఒకసారి తగ్గుతుంటారు, ఒకసారి హాలిడేస్ అప్పుడు ఎక్కువ ఉంటూ ఉంటారు. సాధకులు ఈ 15 రోజులు, నెల రోజులు, కొంతమంది ఇంకా 2 నెలలు కూడా అట్లా పైబడి ఉంటూ ఉంటారు కదా. వీళ్ళందరి సంతృప్తి, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని మేము ఓవరాల్గా తీసుకుంటే అన్నీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మేము ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉండే సకల సదుపాయాలు, ట్రీట్మెంట్లు, డాక్టర్లు, ఎంప్లాయీసు, వ్యక్తిగత విషయాలు, వీళ్ళందరూ చూసే మంచి మర్యాద, పలకరించే విధానం, చూసే విధానం అన్నిటినీ తీసుకుంటే అన్నీ అబోవ్ 90%, 95% ఉన్నాయి. ఎక్కువ భాగం 95%, కొన్ని 90% సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉన్నాయని ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. సాధకుల ఫీడ్బ్యాక్ మేము ఎలా తీసుకుంటాం? మరి ఇది ఈ 90-95% ఏ విషయంలో ఎలా ఉంది అనేది కూడా మేము ఇక్కడ టీవీల్లో ప్లే చేస్తూ ఉంటాం. సాధకుల భోజనాలు చేసేటప్పుడు డైనింగ్ హాల్, మన పెద్ద డైనింగ్ హాల్లో 4 హాల్స్ ఉంటాయి. హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4. అన్ని హాల్స్లోనూ ఇట్లా 2 టీవీలు పెట్టుంటాయి, పెద్ద టీవీలు. వాళ్ళు భోంచేసేటప్పుడు కూడా ఏదైనా ఒక కన్నట్టు పడితే కూడా అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తుంటాయి. సాధకుల సంతృప్తి ఏ విషయంలో ఎలా ఉంది అనేది కూడా అక్కడ టీవీలో చూడండి, ఇప్పుడు మీకు ఎట్లా కనపడుతున్నదో అలా వీళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు చూసే ఫీడ్బ్యాక్ వీళ్ళది కాదు, అది ఇంతకు ముందు వెళ్ళిన బ్యాచ్ వారి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నామనుకోండి, ఆగస్ట్ నెల వారిది సెప్టెంబర్ నెలలో చేరే వారికి పెడతారు. అంటే జూలై నెల వారి ఫీడ్బ్యాక్ ఆగస్ట్ నెలలో చేరిన వారికి ఇస్తూ ఉంటారన్నమాట. ఇట్లా అంటే వీళ్ళందరికీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది కనపడితే కూడా వీళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఆశ్రమం ఎట్లా ఉంది, ఏ విషయాలు ఎలా సంతృప్తిగా అసంతృప్తిగా ఉన్నారని తెలియాలి అని. మేము అందరి నుంచి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటాం? మనకి మన ఆరోగ్యాలయంలో అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ దగ్గరే ఫీడ్బ్యాక్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి రోజులు ఎక్కువగా చికిత్సల దగ్గరికి వెళతారు కదా, ఇక్కడికి సమస్యలు తగ్గించుకోవడానికి వచ్చినప్పుడు 8:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ట్రీట్మెంట్ జరుగుతాయి. ఒక్కొక్కటి తీసుకుంటే ఇప్పుడు పెయిన్ రిలీఫ్ యోగా డిపార్ట్మెంట్ అంటే మెడ నొప్పులు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు, మరి వెరికోజ్ వెయిన్స్, కండరాల నొప్పులు ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ స్పెషల్గా డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు, యోగా మాస్టర్స్ ఉండి గంట సేపు 30 గంట సేపు దగ్గరుండి వాళ్ళని పట్టుకుని అన్నీ పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు ఉండి చేపిస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ. ఇవన్నీ చేసి ఆ సమయం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి అక్కడ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, ఫీడ్బ్యాక్ బుక్ అనేది. యోగా హాల్లో స్టాఫ్ కూడా చెప్తారు, మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే అక్కడ రాయొచ్చు అని. ఎంప్లాయీ సరిగా చేయకపోయినా లేకపోతే బాగా చేసినా దీనివల్ల మీకు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఒపీనియన్ ఏమిటి అనేది కూడా అందులో ఎంటర్ చేస్తూ ఉంటారు. అట్లా రోజులో ఒక 200 మంది వస్తారు. ఎవరెవరేమి అందులో ఫీడ్బ్యాక్ రాస్తున్నారో చూసుకుంటారు ఏ రోజుకి ఆ రోజు. అలాగే ట్రీట్మెంట్ సెక్షన్కి వెళతారు. అంటే ఇక్కడ మసాజెస్, స్టీమ్ బాత్, సోనా బాత్, టబ్ బాత్, ఫుడ్ బాత్,
ఇట్లాంటి రకరకాలుగా నీ ప్యాక్స్, లివర్ ప్యాక్స్ అన్నీ ఇచ్చే ట్రీట్మెంట్ విభాగం ఇది. ఇలాంటి చోటకి వెళ్ళిన తర్వాత ఒక అరగంటో, గంటన్నర రోజు అక్కడ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, లేకపోతే 2 పూట్ల ఉంటాయి, ఉదయం కొన్ని, సాయంకాలం కొన్ని. అలా ట్రీట్మెంట్స్ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ భాగం కంపల్సరీ అందరు ఫీడ్బ్యాక్లు ఎంటర్ చేసి వెళ్తారు. ఆ మసాజ్ కరెక్ట్గా చేశారా లేదా, మీరు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, ఆ ఎంప్లాయీ గురించి కూడా అక్కడ రాయాలి. అందరికి చెప్తారు అట్లా ఇచ్చేళ్ళమని. వాళ్ళు అక్కడ నోట్ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు ఆ ఫీడ్బ్యాక్ మేము తీసుకోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎంతమంది ఎట్లా వెళ్ళారు, ఎంతమంది అని అసంతృప్తి ఏమైనా గురయ్యారా, అట్లా ఉంటే వాళ్ళని పిలిచి మళ్ళీ మాట్లాడటం కోసం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఫిజియోథెరపీ భవనం పెద్దది, చాలా ట్రీట్మెంట్స్, పెయిన్ రిలీఫ్కి ఇన్స్టెంట్ రిలీఫ్ని ఇచ్చే డ్రగ్లెస్ థెరపీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రకరకాలుగా జాయింట్ పెయిన్స్, కండాలు, పక్షవాతాలు, కొన్ని రకాల ఫ్రోజన్ షోల్డర్, కాళ్ళు కీళ్ళు కండాలు పట్టేసిన వాళ్ళకి ఫ్రీ చేయడానికి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ చేస్తారు ఇక్కడ. ఫిజియోథెరపీ అంతా ఫ్రీగా జరుగుతుంది మన ఆశ్రమంలో. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ వారు ఫీడ్బ్యాక్ రిజిస్టర్స్, లేడీస్కి ఒకవైపు, జెంట్స్కి ఒకవైపు ట్రీట్మెంట్ సెక్షన్స్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ ఫామ్స్, అట్లా ఫీడ్బ్యాక్ బుక్స్ అట్లా పెట్టుంటాయి రిజిస్టర్లు. వాళ్ళు అడిగి చెప్తారు అందులో ఎంటర్ చేయమని మీ ఫీడ్బ్యాక్ని, అట్లా చేస్తారు. అట్లా ఆకుప్రెషర్, ఆకుపంచర్, రిఫ్లెక్సాలజీ, ఫుట్ రిఫ్లెక్సాలజీ, హెడ్ రిఫ్లెక్సాలజీ, ఫేషియల్ మసాజ్, స్పైనల్ మసాజ్, మ్యాగ్నెటోథెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. బాగా రిలాక్సేషన్కి, స్ట్రెస్ తగ్గడానికి, నిద్ర పట్టడానికి, బాగా హాయిగా ఆనందంగా ఫీల్ అవటానికి, ఇలాంటి వాటి దగ్గర అక్కడ ఫీడ్బ్యాక్ అట్లా తీసుకుంటాం. ఇంకో ట్రీట్మెంట్ విషయానికి వస్తే మడ్ బాత్, శాండ్ బాత్, సన్ బాత్, క్రోమో బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్, నీమ్ బాత్, ఇలాంటివన్నీ సూర్యకిరణాల సమక్షంలో ఓపెన్లో చేసే ట్రీట్మెంట్లు ఉంటాయి. పాంచభౌతిక చికిత్సా విభాగాలు అంటారు. అక్కడ ఇట్లా ట్రీట్మెంట్లు అన్నాక అక్కడ రిజిస్టర్లు ఉంటాయండి. మళ్ళీ వీటితో పాటు ఎక్కువగా ప్రధానమైన ఆహారం కాబట్టి డైనింగ్ హాల్లో మేనేజర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ బుక్స్ అటు ఇటు అట్లా పెట్టుంటాయి. అట్లా వాటిని వెళ్ళేటప్పుడు ఈరోజు సూప్ ఎట్లా ఉంది, భోజనాలు ఎట్లా ఉన్నాయి అడుగుతారు కూడా వెళ్ళి కావాలని చాలామంది. అట్లా అందులో రాయిస్తారు. ఇట్లా అన్ని చోట్ల మేము రోజు తీసుకుంటూ ఉంటాం. ఇక స్విమ్మింగ్ దగ్గర కూడా రిజిస్టర్లు ఉంటాయండి. సరిగా నేర్పారా, సరిగా మీకు రెస్పాన్స్ ఇచ్చారా, వాళ్ళు ప్రేమగా ఉంటూ పలకరిస్తున్నారు, అన్నీ అక్కడ రిజిస్టర్ పెట్టి అక్కడ తీసుకుంటాం. ఇలా ఫీడ్బ్యాక్ తీసుకోవటానికి రోజు ఎలా ఉన్నారు సాధకులని అనటానికి 2 మేనేజర్స్, ఆడవారికి ఒకరు, మగవారికి ఒకరు చొప్పున ఇలా వెళ్ళి మీకు ఎలా ఉంది, అన్నీ బాగున్నాయా లేదా అని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు ప్రతిరోజు. రోజు వీళ్ళు ఒక 100-150 మందిని కలుస్తారనమాట. ఆవిడ ఒక 50-60-70 మందిని, ఆయన ఒక 50-70 మందిని అడిగి ఎలా ఉంది అని అన్నిట్లాంటి అడిగి తెలుసుకుంటూ ఎంటర్ చేస్తారు. అంటే వీళ్ళ రోజంతా 8 గంటలు తిరుగుతూనే ఉంటారు క్యాంపస్ అంతా. ఇక రూమ్స్ దగ్గర 24 రూములకు కలిపి ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. అంటే 40 మందికి 50 మందికి ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ 8 అవర్స్లో వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కనపడినప్పుడల్లా ఎలా ఉంది, మీకు ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా, భోజనం తిన్నారా, బాగుందా, ఏమైనా బాగాలేదా అని అడుగుతుంటారు. అట్లాంటి ఏమాత్రం ఉన్నా వాళ్ళు నోట్ చేసుకుని కూడా చెప్తారు. వాళ్ళ కంప్లైంట్స్ ఏమన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా. ఇట్లా అన్ని చోట్ల మేము కలెక్ట్ చేసేస్తూ ఉంటాం. అంటే ప్రతిరోజు ఇట్లాంటివి చూసుకుంటాం. ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా వెంటనే వాళ్ళ పైన మేనేజర్స్ పిలవటం కానీ, లేకపోతే జనరల్ మేనేజర్స్ కానీ, వాళ్ళ పైనుండే ఇంకా పై అధికారులు, ఇంకా పై జిఎం లెవెల్ వాళ్ళు కూడా పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకోవటానికి, ఇంకేదైనా అవసరమైతే నా దృష్టికి తీసుకొస్తారనమాట. ఇట్లా సాధకులు ఎవరు కూడా అసంతృప్తి గురి కాకుండా సాధ్యమైనంత వరకు అబోవ్ 90% అన్నీ సంతృప్తిగా జరిగి పంపించాలని మా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది కలియుగం, ఎలా ఉంటారో బయట తెలుసు మీ అందరికీ. ₹1 టిప్పు ముట్టుకోరు మా స్టాఫ్ ఎవరు కూడా. కానీ దగ్గర ఎక్కువ భాగం మంది చదువుకునే వారినే తీసుకుని మేము కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి సంస్కారాలు నేర్పి మంచిగా ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని మేము 12 గ్రామాల్లో వారికి ఉపాధి ఇచ్చాము. ఇక్కడ 90% 80% జనాలందరూ చుట్టుపక్కల వారే. అలా మనం ఈ గ్రామాలకు ఉపయోగపడాలి, అక్కడ పొలాల్లో పల్లెటూళ్ళల్లో పెట్టినందువల్ల అని అలా ఇచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంచేత వెళ్ళేటప్పుడు మన ఆశ్రమంలో సాధకులందరూ కంటతడి పెడుతూ అబ్బా వెళ్ళిపోతున్నామా అని ఫీల్ అవుతూ వెళుతుంటారు. అబ్బా అప్పుడే 15 రోజులు అయిపోయిందా, ఇంకొక 15 రోజులు ఇక్కడ ఉంటే ఎంతో బాగుండు, కుదరకి వెళ్ళిపోతున్నాం అని ఫీల్ అవుతాడు. అట్లా వెళ్ళాలి తప్ప
ఎవరూ కూడా ఏంటి ఇంత డబ్బు కట్టించుకున్నారు, అనవసరంగా ముందే కట్టేసి ఇక్కడికి వచ్చి ఏదో అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అనేది ఎవ్వరూ ఫీల్ అవ్వకూడదని మేము కోరుకునేది. అందరినీ సాధకులు నేను లాస్ట్లో వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చే రోజు అడుగుతుంటాను, ఎలా గడిచింది 15 రోజులని. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెట్టింపు ఇక్కడ ఇంకా చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంత ఎక్కువ బాగుంది ఇక్కడ అని ఎక్కువగా ఫీడ్బ్యాక్ ఇచ్చి స్టాఫ్ని కాస్త చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళొస్తాం. అంటే అందరూ ఏదో పుట్టింటికాడి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఒక బాధతో వెళతారు కదా ఆడపిల్లలు, అలా పాపం వచ్చిన వాళ్ళంతా ఆ ఫీలింగ్తో వెళుతూ ఉంటారు ఇక్కడ. అలాంటి వాతావరణం, ఒక ఆశ్చర్య వాతావరణాన్ని ఇక్కడ మేము ఏర్పరిచి ఇది ఒక ఫ్యామిలీలాగా, ఒక కుటుంబంలాగా మేము చూసుకుంటాం. మేము మా స్టాఫ్ అందరం కలిసి చేసే ప్రయత్నం అది. అందుకని సాధకులకు ఒక ఆశ్రమ వాతావరణంలో వచ్చి సేవలు పొందుతున్నట్టు ఉంటుంది తప్ప ఒక ట్రీట్మెంట్కి మీరు వచ్చినట్టు, ఒక హాస్పిటల్కి వెళ్ళినట్టు ఒక వాతావరణం ఇక్కడ ఎక్కడా కనిపించకూడదు అనేది మేము కోరుకునేది. ఇట్లా అన్ని విషయాలు, పిల్లల ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. పిల్లలకు భోజనాల దగ్గర నుంచి A to Z అన్నీ తీసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం. అన్నీ అబోవ్ 97, 95, 98, 99% వచ్చేటట్టే చేయాలి అనేది ప్రయత్నంలో ఉన్నాం. మీలాంటి వారు చక్కగా సహకరిస్తూ సజెషన్స్ ఇస్తూ, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇక సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉంది, స్విమ్మింగ్ ఎట్లా ఉంది, మరి బ్యాటరీ వెహికల్ సదుపాయం ఎట్లా ఉంది, డాక్టర్స్ ఎట్లా ఉన్నారు, రాజుగారి క్లాసులు ఎట్లా ఉన్నాయి, మెడిటేషన్ క్లాసులు ఎట్లా ఉన్నాయి, భోజనాలు ఎట్లా ఉన్నాయి, సూప్ ఎట్లా ఉంది, అందులో వీటన్నిటి ఒక 50 విషయాల మీద బాగుందా, చాలా బాగుందా, పర్వాలేదా, మరీ బాగాలేదా అని ఇట్లాంటి వాటి మీద వాళ్ళు టిక్ పెట్టి ఫీడ్బ్యాక్ ఫామ్ని సలహాలు సూచనలు బాక్సులో వేస్తారు. ఇంకేదన్నా ఆశ్రమం అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వదలిస్తే రాసి అందులో వేస్తారు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత సెకండ్ డే అవి తీస్తాం మేము వాటన్నిటిని తీసుకుని మన వంతు ఏం చేంజెస్ చేసుకోవాలో చేసుకుంటాం. అలాంటి వారికి మరి సజెషన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా చెప్తాం. ఎందుకంటే మార్పు అనేది అలా తీసుకుంటేనే వస్తుంది. ఇన్ని రకాలుగా మేము ఫీడ్బ్యాక్ బాగుండాలి, అందరూ సంతృప్తిగా వెళ్ళాలని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మరి మీలాంటి వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అని తెలియజేయటం కొరకు, ఆ సంతృప్తి లెవెల్తో మన సంస్థ నడుస్తున్నదని మీలాంటి వారికి తెలియచేస్తే కూడా మంచిగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.